తన సినిమాను అడ్డుకోవడం కోసమే థియేటర్లను బంద్ చేస్తున్నారంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి దుర్గేష్ జనసేన వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అన్నది ఈరోజు నిర్మాత దిల్ రాజు అయితే తేల్చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ దిగ్భ్రాంతి కలిగిస్తున్న అంశం ఏంటంటే, డిప్యూటీ సీఎం తన ఆఫీస్ను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ని, ఆయన మేయర్గా ఉంటూ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి వర్క్స్ కేటాయించారని ఏకంగా ఆయన్ని డీబార్ చేసేశారు, పదవి నుంచి తప్పించేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే. మరి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నదేంటి? నా సినిమాని అడ్డుకునేందుకు ట్రై చేస్తారా, మా పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునేందుకు ట్రై చేస్తారా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాని టచ్ చేస్తారా అంటూ ఏకంగా మంత్రి దుర్గేషే ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు పెట్టి మరి వార్నింగ్లు ఇచ్చారు. ఆ నలుగురు సంగతి తేల్చాలి అంటూ హోమ్ సెక్రటరీకి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంతటితో ఆగారా? పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా స్పందించింది. రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడారు. రిటర్న్ గిఫ్ట్కు సంతోషం వ్యక్తం చేస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ అన్నారని. ఈ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అనే పదాలు ఏంటి? ఇవి ఆమోదించదగ్గ పదాలైనా ఒక డిప్యూటీ సీఎం అంటే లంచాలా? ఇవన్నీ లంచం అనేది డబ్బే కాదు. ఒక పని చేసి ఇంకో విధంగా లాభాన్ని ఆశించడం కూడా ఒక లంచమే అవుతుంది, రిటర్న్ గిఫ్ట్ కిందకే వస్తుంది. పవన్ కళ్యాణ్ సేవ చేస్తానంటూ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ సేవాభావంలో భాగంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ఎవరైనా వస్తే చేసి ఉండొచ్చు పనులు. నేను ఆ పనులు చేశాను కాబట్టి మీరంతా నాకు విధేయులుగా ఉండాలి, మీరంతా రిటర్న్ గిఫ్ట్లు సరిగా ఇవ్వాలి, కానీ మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ సరిగా లేదు, ఇకపైన ఎవరు కూడా ఇండివిజువల్గా వచ్చి కలవద్దు, అందరూ కట్టకట్టుకొని వస్తేనే నేను పనులు చేస్తానని చెప్తూ ఉన్నారంటే పవర్ని మిస్యూజ్ చేయడం కాదా? బెదిరించడం కాదా? ఇదంతా బెదిరించడం కిందికి రాదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోయి ఉంటే ఇలా చిత్ర పరిశ్రమను బెదిరించి ఉండేవారా? బెదిరిస్తున్నారు, డిప్యూటీ సీఎం కార్యాలయం పేరు మీద ప్రకటన ఇచ్చి ఒక మంత్రి ద్వారా బెదిరిస్తూ ఉన్నారంటే పవర్ని మిస్యూజ్ చేయడం కదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించి ఉండకపోతే, తన సినిమా ఇప్పుడు లేకపోయి ఉంటే ఈ థియేటర్ల బంద్ పైన ఈ స్థాయిలో డిప్యూటీ సీఎం కార్యాలయం కానీ ఆ పార్టీ మంత్రి కానీ స్పందించి ఉండేవారా? స్పందించి ఉండేవారే కాదు. మొత్తం ఎందుకు స్పందిస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ప్రయోజనాలు, పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ప్రయోజనాల్ని కాపాడడం కోసం మొత్తం వ్యవస్థను, డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని రంగంలోనికి దింపారు. పవర్ మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇది నిబంధనలకు విరుద్ధం చెప్పాలంటే. నా సినిమా, మా సినిమా అని జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సినిమాకు ఏమాత్రం పవన్ కళ్యాణ్కు నైతికత ఉన్నా, తాను డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఇది నా సినిమాని అడ్డుకుంటారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్ల పెంపు పైన కూడా నిర్ణయం తీసుకోకూడదు. పవన్ కళ్యాణ్కు నైతికత ఉంటే, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా, ఈ సినిమా నేను నటించాను కాబట్టి దీనికి టికెట్ల రేట్లు పెంచితే అది నేను నా పవర్ని మిస్యూజ్ చేసినట్టు అవుతుంది, కాబట్టి ఈ సినిమాకు ధరలు పెంచాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాలి. అసలు నిజంగానే థియేటర్ల యాజమాన్యాలు పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేశారా, లేకుంటే ఆ అంశాన్ని అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తన సినిమాకు హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేశారా అన్నది కూడా ఇప్పుడు తేలాల్సిన అంశం. ఎందుకంటే ఈ థియేటర్ల బంద్ అన్న మాట ఈరోజు దిల్ రాజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏప్రిల్ 19వ తేదీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్గా ఉన్న జనసేన పార్టీ నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ తొలుత ఈ ప్రతిపాదన తెచ్చారు. ఏప్రిల్ 19వ తేదీనే తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి, జనసేన నేత సత్యనారాయణ మనకు గిట్టుబాటు కాదు, ఇలా అయితే ఏదోటి తేలే వరకు థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన పెట్టారు. ఎప్పుడు? ఏప్రిల్ 19. కానీ ఈ వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించింది ఎప్పుడు? మే 16వ తేదీ. అంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ముందే, ఒక నెల ముందే, దాదాపు ఒక నెల ముందే ఈ థియేటర్లను మూసివేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన మొదలుపెట్టిందే జనసేన నాయకుడు. ఆ తర్వాత దీన్ని 2 రాష్ట్రాలకు ఆయన విస్తరించారు అందరితోనూ మాట్లాడి. ఈ వ్యవహారం ఇలా ఉంటే, లేదు మా సినిమాను అడ్డుకోవడానికి ఇదంతా చేశారని ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం కార్యాలయం కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, జనసేన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మాటన సినిమాకు హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేశారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎక్కడా కూడా సినిమా పరిశ్రమ వల్లే ఆశ్చర్యపోతున్నారు. కమల్ హాసన్ సినిమా ఉంది, నాగార్జున సినిమా ఉంది, మరికొన్ని కీలకమైన సినిమాలు వరుసగా వస్తున్నాయి. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే నన్ను టార్గెట్గా చేసుకుంటారా, పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్గా చేస్తారా అంటూ మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకు అంత అభద్రతాభావం, ఎందుకు ఇంత అహంకారం, ఇంత నేరో మైండెడ్గా ఎందుకు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నారు అన్న ప్రశ్న కూడా చిత్ర పరిశ్రమ నుంచే వస్తుంది. పైగా బెదిరించడం కాదా, బ్లాక్మెయిల్ చేయడం కాదా, ఇకపైన మీరంతా గుంపుగా వస్తేనే ఏదైనా చేస్తాను అని అంటే మరి ఇంతకాలం ఇండివిజువల్గా ఎందుకు చేశారు? ఇండివిజువల్గా చేసినప్పటికీ కూడా తిరిగి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు, ప్రతిఫలం, ప్రతిస్పందన అటువైపు నుంచి లేదని ఏమైనా పవన్ కళ్యాణ్ గుర్తించారా? అలా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి అలా ఆశించవచ్చా? అది తప్పే కదా.
మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు అందరూ కట్టుకొని గుంపుగా రావాలంటున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డిని సినిమా వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు? ఆయనకేం సంబంధం? ప్రైవేటు వ్యాపారం పైన సినిమా ప్రభుత్వ పెత్తనం ఏంటని మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, మేము అశ్విని దత్తుకు సినిమాకు సంబంధించి కలిసేందుకు వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆయన చెప్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవలేదు మీరు అంటున్నారు, కలవండి అని హింట్ ఇచ్చారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారు? కలవాల్సిన అవసరం లేదని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి అల్లు అరవింద్ దగ్గర, అశ్విని దత్ దగ్గర చంద్రబాబు నాయుడిని వెళ్ళి కలవండి అని ఎందుకు చెప్పారు? ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టారు? అంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటే ఒకలా, నచ్చని వాళ్ళు ఉంటే ఇంకోలాగా. ఇదేనా డబుల్ స్టాండర్డ్స్? పైగా అప్పుడు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఆ పార్టీ నాయకులు? ఈరోజు కందుల దుర్గేష్ చెప్తున్నారు, అసలు మేము ఎక్కడైనా బెదిరించామా అని. బెదిరించకపోవడం ఏంటి? ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తారా, థియేటర్ల యజమానిలో బంద్ చేస్తారా ఈ టైంలోనే అని చెప్తే ఏం చెప్పారు? ఇకపైన థియేటర్లలో ఫుడ్ ఎలా ఉందో, కూల్ డ్రింక్స్కి ఎంత కమ్ముతున్నారో, వాటర్ బాటిల్ ఎంత కమ్ముతున్నారో, అక్కడ శానిటేషన్ ఏ విధంగా ఉందో మొత్తం అంతా అధికారులను పంపించి చేస్తామని అనలేదా? జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసింది ఏంటి? ఒక డిబేట్లో నేరుగా మా దగ్గర విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, వాళ్ళందరినీ రంగంలోనికి దింపుతాం, థియేటర్ల దగ్గర మోహరిస్తామని అనలేదా? ఆ నలుగురు ఎవరైతే థియేటర్లు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో వాళ్ళే ఈ సినిమాను అడ్డుకునేందుకు థియేటర్ల బంద్ను ప్రకటించాలని భావిస్తున్న జనసేన పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఏమంటున్నారు? ఆ నలుగురు నిర్మాతల సినిమాల్ని ఆడనివ్వం, ఎలా ఆడతాయి చూస్తాం, ఇంతకంతా చేస్తామని పబ్లిక్గా డిబేట్లో బెదిరించలేదా? మరి ఇది బెదిరించడం కాదా? పైగా కందుల దుర్గేష్ ఈరోజు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, ఒక మాజీ మంత్రి అంటే వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం. ఒక మాజీ మంత్రి అంటున్నారు, ఇదంతా ఒక వ్యాపారం, ప్రైవేటు వ్యాపారం, దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలవాలి అని మాట్లాడుతున్నారు. మరి అదే నిజమైతే గత ప్రభుత్వంలో మీరెందుకు సినిమా వాళ్ళందరినీ ముఖ్యమంత్రి దగ్గరికి పిలిపించుకున్నారు అని ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడునో, డిప్యూటీ సీఎంనో, ప్రభుత్వ పెద్దల్లో కలవకూడదు, కలిస్తే నేరమని, కలవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదని ఎక్కడ వైసీపీ వాళ్ళని లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిపబ్లిక్ సినిమా మీటింగ్లో డైరెక్ట్ అన్నారు, ఇది ప్రైవేటు వ్యాపారం, ప్రభుత్వ అజమాయిషి ఏంది, మీ పెత్తనం ఏంది, మేమెందుకు కలవాలి, మీ దగ్గరకు వచ్చి ఎందుకు చేతులు కట్టుకోవాలని మాట్లాడింది పవన్ కళ్యాణ్. కానీ ఈరోజు తనకు అధికారం వచ్చేసరికి, తాను అధికారంలో ఉన్నా, డిప్యూటీ సీఎంగా ఉన్నా, ఎవరు వచ్చి నాకు వంగి దండాలు పెట్టడం లేదే, సినిమా వాళ్ళు గుంపులా మా దగ్గరికి రాలేదు అన్న బాధతో ఉన్నారేమో. కానీ ఆయన వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, మొత్తం అధికారులను మోహరిస్తాం, థియేటర్ల దగ్గర దాడులు చేయిస్తాం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రేట్ అమ్ముతున్నారు, ఇవన్నీ చేయిస్తామని హఠాత్తుగా ఇప్పుడే అంటున్నారంటే, ఈ సినిమా ఇష్యూ రాకపోయి ఉండి ఉంటే, థియేటర్ల బంద్ అన్నది రాకపోయి ఉండి ఉంటే, ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ సినిమా అదే లేకపోతే మరి ఈ బెదిరింపులకన్నిటికీ డిప్యూటీ సీఎం కార్యాలయం డైరెక్ట్గా రంగంలోనికి దిగి ఉండేదా? ఇలాంటి బెదిరింపులు చేసి ఉండేదా? ఎంత బెదిరింపులు కాకపోతే నిన్న అల్లు అరవింద్ పెట్టి ఆ నలుగురు నిర్మాతల్లో నేను లేను అని వివరణ ఇచ్చుకున్నారు. ఈరోజు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు నిర్మాతల్లో నేను లేను, ఎవరో పవన్ కళ్యాణ్కు నా గురించి రాంగ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, రాంగ్ కమ్యూనికేషన్ చెప్పారని వివరణ ఇచ్చుకుంటున్నారు. అంటే పరోక్షంగా ఒక డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళని బెదిరించకపోతే అంత పెద్ద నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి మాకు సంబంధం లేదు అని వివరణ ఇచ్చుకొని ఉండేవాళ్ళ? గతంలో జగన్మోహన్ రెడ్డిని సినిమా ప్రముఖులు కలిసినప్పుడు ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు, వాళ్ళందరినీ అవమానించారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు. కానీ ఆ రోజు ఇలాగే పవన్ కళ్యాణ్ లాగే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే తన టీం ద్వారా ఆ హీరోలు, కలిసేందుకు వచ్చిన నిర్మాతలు, దర్శకులు అందరికీ కూడా బెదిరించి, ఇలాగే పవన్ కళ్యాణ్ లాగా ఆలోచించి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి బెదిరించి, మా గురించి ఇలా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు బయట మీడియా వాళ్ళు, కాబట్టి మీరు ట్వీట్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎక్కడా అవమానించలేదని ట్వీట్ పెట్టండి అని బెదిరించి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం ఎవరిని అవమానించలేదు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలా గౌరవప్రదంగానే అన్న అంటూనే స్వాగతం పలికాం, రండి అన్న ఏపీకి రండి, స్థలాలు ఇస్తామంటూ చెప్పాం. చిరంజీవిని అయితే ఇంటికి పిలిచి చిరంజీవి దంపతుల్ని సన్మానం చేశాం, అన్నం భోజనం పెట్టి పంపించాం, బయట వరకు వచ్చి కారు ఎక్కే వరకు ఉండి వీడ్కోలు పలికాం. అయినా సరే నెగిటివ్గా ప్రచారం చేసిన చిరంజీవి కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించలేదని మాట్లాడలేదు. అంటే ఏంటిది? ఇక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటి అనేది. జగన్మోహన్ రెడ్డి అహంభావి, అహంకారి, అధికారం ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసేయాలి అనుకున్న వ్యక్తి అయి ఉంటుంటే ఆ రోజు అందరితోనూ కూడా కనీసం మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని సీఎం అవమానించలేదని బయటలు చూపించుండేవాళ్ళు. అని ఆ పని చేయలేదు, వదిలేశారు, చేసుకునే ప్రచారం చేసుకుంటారులే అని. కానీ ఈరోజు తన సినిమా గురించి కాకపోయినా సరే
తన సినిమా టైంలోనే థియేటర్లను మూసేస్తున్నారు, ఇదంతా నన్నే టార్గెట్గా చేస్తున్నారని ఊహించేసుకొని ఏకంగా బెదిరింపులకు దిగి హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి ఆ నలుగురి సంగతి తేల్చాలి అని, థియేటర్ల దగ్గరికి వెళ్ళి మొత్తం తనిఖీలు చేయాలని ఇలాంటి ఆదేశాలు డిప్యూటీ సీఎం కార్యాలయం ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం ఏకంగా ఆ కార్యాలయం నుండి ఒక ప్రకటనే బయటకు విడుదల చేశారు అంటే ఇది కదా పవర్ మిస్యూజ్.